వెల్కమ్ టు టీవీ అడ్వైజర్. అనకాపల్లి జిల్లాలో గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ శ్రీమతి దీపిక ఐపీఎస్ ప్రకటించారు. చీడికాడ మండలం రావికోతం మండలానికి సంబంధించి 246 కేజీల గంజాయిని పట్టుకున్నామని 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్లు తెలియజేశారు. సుమారు 12,30,000 రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో డిఎస్పీ అప్పలరాజు, సిఐ స్వామినాయుడు, ఎస్ఐలు అప్పలనాయుడు, జి నారాయణరావు, ధనుంజయ నాయుడు, డి ఈశ్వరరావు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడిన మాటలు మీకోసం. థ్యాంక్ యూ టీవీ వైజాగ్. మీ ఎంఏ రాజు. ప్లాన్ అగైన్స్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంఠం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్